మళ్ళీ కట్టుకొని కుటుంబాలు ఇట్లా వేసుకొని ఇక్కడ ఉంటుంది మొత్తం టోటల్ పిల్లలు స్కూల్ పోతారు ఎక్కడి నుంచి స్కూల్ పోతారు హాస్టల్ పర్మనెంట్ సోర్సెస్ 174 సార్ 174 175 రెండు సర్వే నంబర్లు ఈ చెరువు భూమి ఉన్నటువంటిది. దానికి సంబంధించి 174/1 అని చెప్పి వేసి 2004 లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1300 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకొని ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకొని ఉంటా ఉన్నారు. సరే, ఇది భూమికి సంబంధించిన చరిత్ర. అయితే ఇక్కడ ఈ వరంగల్ నగరం లోపల కిరాయికి ఉండాలంటే దాదాపుగా 10,000-15,000 రూపాయలు కావాలి. 10,000-15,000 లేకుండా కిరాయి దొరకదు మనకు. అందుకనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, హమాలి పని చేసేవాళ్ళు, గ్రామాల నుండి వచ్చి ఇక్కడ బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు కిరాయిలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల లోపల ప్రభుత్వానికి ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నారు. గతం లోపల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే అప్లికేషన్లు పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటే కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. వేలాది మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ప్రభుత్వం స్పందించకపోతే విధులైన పరిస్థితుల లోపల ఇలాంటి ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకొని మరి జీవనం కొనసాగిస్తా ఉన్నటువంటి తరుణం లోపల ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు తప్పుడు నివేదిక, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ భూమి గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేదల గురించి కానీ, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు స్థానికులు కాదు, ఇంకా అనేకమైనటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చి దీన్ని కాజేయాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అందువల్లనే గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా గట్టిగా ప్రతిఘటించడం ద్వారా ఈరోజు మళ్ళా ఎవరు కూడా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఇటు వైపు రాకుండా మరి మనం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం ఒకవైపు, మరోవైపు వీళ్ళు ఇక్కడ గట్టిగా నిలబడడం వల్ల ఇక మనం అక్కడికి పోవద్దనేటువంటి పరిస్థితి అధికారులకు రావడం జరిగింది. అందుకే ఈరోజు ఇక్కడ లోపల ఎర్ర జెండాలు పేదలను సమీకరించి ప్రభుత్వ భూముల లోపల ఇల్లు వేసినటువంటి వాటన్నిటినీ కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేసి, కానీ ఎప్పుడైతే మనం గట్టిగా నిలబడ్డామో, ప్రతిఘటించడమో ప్రభుత్వం వెనుక తగ్గింది, అధికారులు వెనుకకు తగ్గింది. అయితే ఈరోజు మనం ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, పట్టాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మనమే భూమిని ఎత్తుకొని పోతలేం కదా, భూమిని మలుసుకొని జేబులో పెట్టుకొని పోతలేం కదా. మీకు నిజంగా ఈ భూమి కావాలంటే ఇక్కడ ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారు, ఇల్లు వేసుకొని ఉంటా అంటే నోటీసులు ఇవ్వాలా. మీరు ప్రభుత్వ భూమి లోపల ఇల్లు వేసుకొని ఉంటా ఉన్నారు, మీరు ఖాళీ చేయండి అని చెప్పి నోటీసు ఇవ్వాలి. ముందుగా నోటీసులు ఇచ్చలే ఎవరికన్నా. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి 3 గంటలకు దొంగలెక్కి వచ్చి మీద పడి బుల్డోజర్లు వేసి ప్రభుత్వం చేసే పనేనా ఇది? ప్రభుత్వం చేసే పని కాదు కదా. ప్రభుత్వం చట్ట ప్రకారంగా పోవాలి. కానీ ప్రభుత్వమే మధ్యరాత్రి 3 గంటలకు వచ్చి ఈ రకంగా బీభత్సం సృష్టించి ప్రజలందరినీ కూడా రోడ్డున పడేయడం చాలా దారుణం. అందుకనే మన పార్టీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తగ్గినట్టుగా కనబడతా ఉన్నది. ఏదున్నా ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే మనకు భూమి దక్కుతుంది. ఎవరో తెచ్చి మనకి ఇయ్యరు. మీరు గట్టిగా నిలబడితే, మీరు పోరాటానికి సిద్ధపడితే, అవసరమైతే జైలుకు పోవడానికి సిద్ధపడితే మేము మీ ముందుండి మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. సిద్ధమేనా? మీరు జైలుకు పోవడానికి సిద్ధమే కదా. భూమి వదిలిపెట్టరు కదా. భూమి వదిలిపెట్టకండి. మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మన నాయకులు ఉన్నారు, ప్రభుత్వంతో మాట్లాడతారు, ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధం. మనమేం దొంగతనం చేయడం లేదు. రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, జీవించే హక్కు, భూమి హక్కు. ఉండడానికి ప్రభుత్వమే మనకు ఇల్లు కట్టియాలి, ఇల్లు లేనటువంటి వాళ్ళకు. అది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. మన హక్కును మనం అడుగుతా ఉన్నాం, అంతేగాని ఎవరో దయా దాక్షిణ్యాలు కాదు. అందుకనే ఖచ్చితంగా ఈ భూమి వచ్చేదానికోసం మనం అంతా కూడా గట్టిగా నిలబడి కొట్లాడదాం. దానికోసం పార్టీ మనకు అండగా ఉంటుంది, మన నాయకులు మనకు అండగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ